నమస్తే అండి. నా పేరు రమాదేవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈ కాస్మిక్ వ్యాలీ నిర్మాత అయిన సరోజిని మేడం గారు నాకు 2014 కాశీ టు కాట్మండ్ అనే టూర్లో నాకు పరిచయం అయ్యారు ఆ మేడము. ఆ రకంగా నాకు ఆ మేడంతో పరిచయం ఏర్పడింది. ఈ కాస్మిక్ వ్యాలీ స్టార్ట్ చేశారు అని నాకు వింటూ ఉన్నాను, కానీ రావటం మాత్రం కుదరలేదు. ఎప్పుడు కూడా నేను హిమాలయస్ అని ఆ టూర్లకు వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ప్రతిసారి హిమాలయస్ అంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని, కానీ దగ్గర ఉన్న ఈ కాస్మిక్ వ్యాలీ గురించి మాత్రం నాకు అంత పట్టించుకోలేదన్నమాట. ఏదైనా అంటారు చూసారండి, దగ్గర ఉన్నదాన్ని చూసుకోకుండా దూరం ఎక్కడో పరిగెత్తుతారని. అట్లా నా పని అట్లా అయిపోయిందనమాట. తర్వాత 2023లో నేను ఇక్కడికి రావటం జరిగింది. చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఏంటి ఎక్కడికో హిమాలయస్కి వెళ్ళిపోతున్నాను నేను ప్రతిసారి. ఇక్కడ న్యాచురల్ అనమాట, చుట్టూతా కొండలు, గ్రీనరీ, అసలు ఎంత బాగుందంటే ప్రతి చోట అసలు గేటు దగ్గర నుంచే ఎంతో ఎనర్జీ, అసలు సూపర్ ఎనర్జీ. ఎక్కడ కూర్చున్నా కూడా ఎనర్జీ, ఒక చెట్టు కింద కూర్చున్నా ఎనర్జీ. శక్తి పీఠాలైతే ఇంక చెప్పని అవసరం లేదండి, అంత బాగా ఉంది ఎనర్జీ అనమాట. అప్పుడు అనుకున్నాను, ఇంత ఖర్చు పెట్టుకొని హిమాలయస్కి ఎక్కడికో పరిగెత్తడము, ఇక్కడికని వెళ్ళటము చాలా వేస్ట్. అసలు ఈ కాస్మిక్ వ్యాలీకి వస్తే చాలండి, మనం హ్యాపీగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లానే, ప్రతి వాళ్ళు కూడా ఎంత మంచిగా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారనమాట. మన ఈ పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుంది నాకు మాత్రం. అందుకే అప్పటి నుంచి 2023 నుంచి ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా నేను అటెండ్ అవుతున్నా, వీలైనంత వరకు నేను అటెండ్ అవుతూ ఉన్నా. మన 3 days సంబరాలు చేశారు, మన కాస్మిక్ వ్యాలీ సంబరాలు. అప్పుడు వచ్చా నేను. ఇప్పుడు మా గ్రూప్లో నేను మౌన ధ్యానం అని ఒక 1 week ఇచ్చారన్నమాట. అరే, నేను ఎప్పటి నుంచో ఈ మౌన ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు అయింది మెడిటేషన్లో. మౌన ధ్యానం చేస్తే ఇంట్లో వాళ్ళేమో ఏదో ఒకటి చెప్పి అసలు మాట్లాడిస్తూనే ఉంటారు, నీకు మౌనం ఎందుకు అంటారు. సో ఈ రకంగా నేను మౌన ధ్యానానికి రావటం జరిగిందనమాట. ఇన్నాళ్ళకి నా కోరిక ఫలించింది. అది కాస్మిక్ వ్యాలీలో సుబ్బారావు గారు పుణ్యమా అని, గురువు గారు సుబ్బారావు గారు అనమాట. ఆయన ఇక్కడ ఏర్పాటు చేశారు. మేడం గారు, రఘురామ్ ప్రసాద్ గారు, మరి రామకృష్ణ సార్ గారు, వీళ్ళంతా కూడా దీనందరికీ సహకరిస్తున్నారు. చాలా బాగా ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క చోట కూడా ఎంతో ఎనర్జీ అనమాట. మౌనం ఎంత అంటే అసలు 3కి లేస్తాము, ఈవినింగ్ మళ్ళీ 9 దాకా ఉంటుంది మాకు. అంత ఇదిగా ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు మా మౌనానికి సహకరించారండి. చాలా బాగా జరిగింది మౌన ధ్యానము. అంటే దాని గురించి ఎట్లా చెప్పాలి అంటే, ఒక సేవా కార్యక్రమం కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, మౌనం కానీ ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహించారు. ఒక సేవలో కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేశారనమాట. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేశారు అనే ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పంచుకున్నాం అనమాట. ఎంత ఆనందం అంటే, ఆనందం కూడా కాదు, బ్రహ్మానందం అనమాట. అంతగా ఆనందంగా పొందాం మేము. ఇది మరలా పెడతామని చెప్పారు. అట్లానే మేము ప్రతి మౌన ధ్యానానికి ఇక్కడికి రావాలని మేము అనుకుంటున్నాము. ఇందుకు సరోజా మేడం గారు కూడా, మీరు తప్పకుండా రావాలిరా మీరు అని మమ్మల్ని ఒక అమ్మలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనమాట. తప్పకుండా మేము ఈ మౌన ధ్యానానికి అటెండ్ అవుతామని చెప్తున్నాను. అంతేకాకుండా మన తులసి మెగా పిరమిడ్ చాలా త్వరగా రెడీ అయిపోవాలి. అందుకు అందరూ కూడా దానికి తగిన ఆర్థికం కానీ, సేవ కానీ, ఏదో రకంగా తన్ మన్ ధన్ అన్ని విధాల దీనికి మనం సహకరించి త్వరగా ఈ మెగా పిరమిడ్ వచ్చేటట్టు మనం చేద్దాము. నమస్కారం.